తర్వాత రాజేంద్ర గారు ఏమో హారతి కార్యక్రమ నిర్వహణ లాగా ఉంటుంది. ఫస్ట్ నమో మెహర్ బాబా శర్మ గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. బాబాకి ప్రార్థన अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चेरा जगदुद्धार सकल चेरा जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारु लिविये श्री मेहर बाबा जोहारु लिविये श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजना परम पावना भव भय भंजना परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधता अंतमुचेसी अज्ञानांधता अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी हरिषेद्वर्गमुलंतरिंपगा हरिषेद्वर्गमुलंतरिंपगा अव्यय मोक्षंबनु ग्रहिंपुमु अव्यय मोक्षंबनु ग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंडी थैंक यू मेहर माया गारू अवतार मेहर बाबा की जय బాబా గారికి ప్రార్థనా గీతాన్ని వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సంకీర్తనలోకి అడుగు పెడదాం మనం అందరం కూడాను. ఫస్ట్ పార్థీశం గారు బాబా సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి పార్థీశం గారు. జై బాబా తల్లి జై బాబా బాబా ప్రముఖ జై బాబా జై బాబా జై బాబా జై బాబా त्रिगुणातीत त्रिभुवन पाल मेहरु बाबा नमो नमो मेहरु बाबा नमो नमो त्रिगुणातीत त्रिभुवन पाल मेहरु बाबा नमो नमो मेहरु बाबा नमो नमो धर्म ज्योति कोडिगट्टिन वेल अधर्म मिలలో ప్రబలిన వేళ పంచ సద్గురులు పిల్లచిన వేళ దేవధుందువులు మ్రోగిన వేళ ధర్మ జ్యోతి కొడిగట్టిన వేళ అధర్మములలో ప్రబలిన వేళ పంచ సద్గురులు పిల్లచిన వేళ దేవదుందువులు మ్రోగిన వేళ మాయా జగతి నీ అవతరణము మాయా జగతి నీ అవతరణము మానవాళికది మహోదయం
మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో, త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా జై బాబా అండి. ఆత్ముడు నీవు అఖిల లోకముల కాధారుడవు, ఆశ్రుతులకు నీ వర్తిహరుడవు. అంతరంగమున అండగా నిలచి, అంతరంగమున అండగా నిలచి, అన్య చింతలు రానీయకము. మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో, త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. కనులకు విందు నీ దర్శనము, వినుల విందు నీ శుభనామం, మనసు హరించే మోహన రూపం, మనసున నిరతము మెదిలే నామం. కనులకు విందు నీ దర్శనము, వినుల విందు నీ శుభనామం, మనసు హరించే మోహన రూపం, మనసున నిరతము మెదిలే నామం. సుఖ జీవనమునకు దాతవు నీవు, సుఖ జీవనమునకు దాతవు నీవు, దుఃఖహరుడవు దురితహరుడవు. మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో, త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. ప్రేమ భావమును పెంచే నామం, కామాదులు కడతీర్చే నామం, కలుషములను తొలగించే నామం, కలవరమును పరిమార్చే నామం. ప్రేమ భావమును పెంచే నామం, కామాదులు కడతీర్చే నామం, కలుషములను తొలగించే నామం, కలవరమును పరిమార్చే నామం. జీవనగతులను మార్చే నామం, జీవనగతులను మార్చే నామం, సర్వమంగళము నీ గుణగానము. త్రిపునాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. అవతార్ మెహర్ బాబా కీ జై. ధన్యవాదాలమ్మా. బాబా ప్రేమికులందరికీ జై బాబా, జై బాబా. జై బాబా అండి. పార్థిసం గారు, చింతామణి గారు రాసిన ఈ పాట చాలా మంచి పాట. మీరు పాడి వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నెక్స్ట్ స్టెప్ గౌరీ గారు, శ్రీమతి గౌరీ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. కాల్లో లేనట్టున్నారు. జై బాబా. నెక్స్ట్ అప్పారావు గారు పాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత గౌరీ గారు పాడండి. అప్పారావు గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్యగాంచన నే పరవశించన,
బాబా జై, 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 బాబా జై. సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా. సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా. కోయిల కుహుకుహలు నీ కేలి తెలుపవా, కోయిల కుహుకుహలు నీ కేలి తెలుపవా. పున్నమి సిరి వెన్నెల నీ ప్రేమ చాటదా, వికసించును పువ్వులో పసికందు నవ్వులో. స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచన నే పరవశించన. బాబా జై, బాబా జై, బాబా జై, మేహర్ జై. కెరటాల కడలిని సంపదలు తెలుపదా, నీలాల నింగిని సంగతులు చాటదా. కెరటాల కడలిని సంపదను తెలుపదా, నీలాల నింగిని సంగతులు తెలుపదా. పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా, పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా. పదాలు చేరిని ప్రస్తుతిని చేయరా, పదాలు చేరిని ప్రస్తుతిని చేయవా. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచన నే పరవశించన. కళలు చేరిని కావ్యాలు వ్రాయవా, గలాలు ఏకమై నీ కలిమి తెలుపవా. కళలు చేరిని కావ్యాలు వ్రాయవా, గలాలు ఏకమై నీ కలిమి తెలుపవా. స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా, స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా. మేరు శ్రీలై నేను నీవు తెలుపవా, వికసించు నవ్వులో పసికందు పువ్వులో, వికసించు పువ్వులో పసికందు నవ్వులో. స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచన నే పరవశించన. బాబా జై, బాబా జై, బాబా జై, మేహరు జై, మేహరు జై, మేహరు జై. అవతార్ మేర్ బాబా కి జై. జై బాబా అండి. కొన్ని అక్కడెక్కడ మిస్టేకులు జరుగుతాయి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను శ్రీనివాస గారి పాట పాడతాం. జై బాబా అండి. జై బాబా. బాబా అండి, పసుకందుల నవ్వులాగే ఉంటుంది మన బాబా నవ్వు కూడాను. ఎంతో అందంగాను చక్కగా అందరూ మురిసిపోతా ఆ నవ్వులోని ఆ మొహం చూసారు కల్లా మనం మైమర్చిపోతూ ఉంటాము. అది మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మంచి పాట ఎంచుకో పాడినందుకు. ఇప్పుడు గౌరీ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा. జై బాబా అండి. జై బాబా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా, ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా.
అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా. చపలత్వముతో అపమార్గముతో సంచరించకే ఓ మనసా. చపలత్వముతో అపమార్గముతో సంచరించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకే ఓ మనసా. జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా. స్మరణ చేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. చాలా మంచి సంకీర్తనలు మీరు పాడారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై బాబా అండి. నిజంగానే మన స్మరణలోనే ఉండాలి. బాబా స్మరణలోనే ఉండాలని ఎప్పుడు అందరినీ కోరుకుంటూ జై బాబా. ఇప్పుడు జీవన్ గోలి గారు రాలేరు, ఆయన జీవన్ గోలి గారు. ఇప్పుడు డిఆర్కే శ్రీను గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై జై బాబా. బాబా. మాయ గారు, జై బాబా మాయ గారు. శారదా ప్రసాద్ గారు రాకపోతే రజనీ గారికి ఇస్తుంది. రజనీ గారికి. అలాగే నేను జై ఇస్తాను. బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. శ్రీను గారు పాడవలసిందిగా కోరుతున్నాను. డిఆర్కే శ్రీను గారు. జై బాబా. కొనుగోలి గారు జాయిన్ జై అవ్వలేదు. బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. అనురాగమయముగా ఆనందమయముగా, అనురాగమయముగా ఆనందమయముగా. మెహరీస జగదీశ పరమేశ హృదయేశ్వరా. ఆ స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. తనువున అనువనువు తపనే నిండని, తలపున నీ స్మృతులే తాండవమాడని. తనువున అనువనువు తపనే నిండని, తలపున నీ స్మృతులే తాండవమాడని. అనుభవ సారములై అందిన కానుకలై, అనుభవ సారములై అందిన కానుకలై. ధ్యానించగా కీర్తించగా ప్రేమించగా నీ వాడనై. స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని.
ప్రేమను కాంక్షించే ప్రేమది రగులగా, వాంఛలు హరించే సహనము పెరుగగా. ప్రేమను కాంక్షించే ప్రేమది రగులగా, వాంఛలు హరించే సహనము పెరుగగా. ప్రేమయ పరిపాటై సేవది అలవాటై, ప్రేమయ పరిపాటై సేవది అలవాటై, ధ్యానించగా కీర్తించగా ప్రేమించగా నీవాడనై ఆ స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని, అనురాగమయముగా ఆనందమయముగా, అనురాగమయముగా ఆనందమయముగా. మెహరీస జగదీశ పరమేశ హృదయేశ్వరా ఆ నేనెవరో నీవెవరో నీకు తెలుసు నేస్తమా, నేనెవరో తెలుసుకొనే ఆర్తినాది ప్రియతమా. నేనెవరో నీవెవరో నీకు తెలుసు నేస్తమా, నేనెవరో తెలుసుకొనే ఆర్తినాది ప్రియతమా. తెలుసుకోని తేరుకోని తరించిపోని, తెలుసుకోని తేరుకోని తరించిపోని, ఆధన్యత ప్రాప్తించగనే వేచదా పురుషోత్తమా. ఆ స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని, స్వరమున నీ నామం ధ్వనించని, మనసున నీ రూపం కదలాడని. बोलो अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ. ధన్యవాదాలు అందరికి. జై మెహర్ బాబా. మీ పాటతో అందరినీ కదిలించారు. మంచి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై మెహర్ బాబా. నెక్స్ట్ జీవన్ గోలి గారు ఇంకా జాయిన్ అవ్వలేనట్టున్నది. లలిత కుమారి గారు మీరు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా. లలిత కుమారి గారు. జై బాబా. లలిత కుమారి గారు. జై బాబా అండి. లలిత కుమారి గారు రానేనట్టుంది. అరుణ గారు. జై బాబా. అరుణ గారు మీరు సంకీర్తన చెయ్యండి. జై బాబా అండి. ఉన్నారు లలిత కుమార్ గారు. లేరండి, కాళ్ళు కూర్చున్నాను. లలిత కుమారి గారు ఇప్పుడు వెళ్ళట్లే, ఆవిడకి మ్యూట్ వెళ్ళాను. మీరు పాడండి, ఆవిడకి నెక్స్ట్ ఇస్తాను నేను. అవతార్ మెహర్ బాబా की जय. రే పవలు మెహరని మెహరు బాబయని, తలచిన చాలునని ప్రేమించిన చాలునని, మెహరుని పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదరా. రే పవలు మెహరని మెహరు బాబయని, తలచిన చాలునని ప్రేమించిన చాలునని, మెహరుని పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదరా.
తనుగున కలిగే తపనది చూడు, మెహరుని పలుకుచు క్షణ క్షణము, పలుకు పలుకులో పరవశించుచు, పలుకు పలుకులో పరవశించుచు, ఎదసౌవడులను వినగలుగు, మురిసిపోదువు సోదరా, మై మరచిపోదువు సోదరా. రే పవలు మెహరని మెహరు పాపయని తలచిన చాలునని, ప్రేమించిన చాలునని, అంతిమ క్షణమున మెహరను సౌవడి, అంతిమ క్షణమున మెహరను సౌవడి, ఎదలోతులలో స్థిరమైతే లక్షలాదిని జన్మలు తరుగును, జన్మల లక్ష్యం నెరవేరు. మెహరు దేవుని మాట ఇది, యుగవతారుని వాక్కు ఇది. మెహరు దేవుని మాట ఇది, యుగవతారుని వాక్కు ఇది. రే పవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని, ప్రేమించిన చాలునని, పనులను చేయుచు పనులను చేయుచు మెహరుని పాడుట, మెహరుని తలపున నిలుపుటయే, తలపుల నిండుగా ప్రభు నిండినచో, మధురమౌ గద జీవనము, తలపుల నిండుగా ప్రభు నిండినచో, మధురమౌ గద జీవనము. మెహరని శ్రీయని పాడరా, మెహరు మెహరని పాడరా, మెహరు మెహరని పాడరా. రే పవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని, ప్రేమించిన చాలునని, మెహరుని పలుకు పన్నీటి చిలుకు, మన జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదరా. రే పవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని, ప్రేమించిన చాలునని. ధన్యులం బాబా, ధన్యవాదాలు మెహర్ ప్రియతమ్మ. అందరికీ జై బాబా. మాయ గారు మీకు మంచి జై మెహర్ బాబా. మంచి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా బాగా పాడారు మీరు. నెక్స్ట్ లలిత కుమారి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय। जानवे मनसायंतटी दानवे मनसा, जानवे मनसायंतटी दानवे मनसायंतटी दानवे मनसा, జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా, జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా, జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా, జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా,
జానవే మనసాయంతటి దానవే మనసాయంతటి దానవే మనసా కులములోగన కులము నీదని కులుకొటది తగునా కులములోగన కులము నీదని కులుకొటది తగునా కులము కారణమా పావన గుణము కారణమా కులము కారణమా పావన గుణము కారణమా జానవే మనసాయంతటి దానవే మనసాయంతటి దానవే మనసా మతము మారిన దేవుడొకటని గతము మరువకుమా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా మతము కారణమా మానవ మమత కారణమా మతము కారణమా మానవ మమత కారణమా జానవే మనసాయంతటి దానవే మనసాయంతటి దానవే మనసా మానవాళిని మేలు కొలుప మెహరుడరుదెంచే మానవాళిని మేలు కొలుప మెహరుడరుదెంచే మెహరు సహవాసం మనిషిని మోక్షమిచ్చునురా మెహరు సహవాసం మనిషికి మోక్షమిచ్చునురా జానవే మనసాయంతటి దానవే మనసాయంతటి దానవే మనసా కర్మకాండలో మేరు సన్నిధి చేరనీయవురా కర్మకాండలో మేరు సన్నిధి చేరనీయవురా ప్రేమ ఒకటేరా మేరుని చేరు మార్గమురా ప్రేమ ఒకటేరా మేరుని చేరు మార్గమురా జానవే మనసాయంతటి దానవే మనసాయంతటి దానవే మనసాయంతటి दानवे मनसा अवतार मेहर बाबा की जय जय बाबा థ్యాంక్ యూ బాబా అండి జై కుమార్ గారు మంచి పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఇప్పుడు డివిఆర్ మూర్తి గారు పాట పాడవలసిన చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ టైంకి మనం కూడా బద్దులము. నెక్స్ట్ రామచంద్రన్ గారు స్పీచ్ కి రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. మూర్తి గారు జై బాబా. జై బాబా అమ్మ, వినబడుతోందా తల్లి?
వినిపిస్తున్నది అన్నయ్య, వినిపిస్తున్నది తమ్ముడు. అవతార్ మెహర్ బాబా కీ జై. అయ్యో శారద గారు. యాచింపుమురా ప్రేమను నీవు, యాచకునిగా మెహరు సన్నిధిలో. ప్రేమావతారుడు మెహరుడు, ప్రేమను పెంచే ప్రియతముడు. యాచింపుమురా ఆ ఆ యాచించకుయే ధనధాన్యాలు, యాచించకుయే సుఖభోగాలు, యాచించకుయే ధనధాన్యాలు, యాచించకుయే సుఖభోగాలు. అస్థిరమైనవి ఐహిక వాంఛలు, అతులితమైనది అతని ప్రేమ. యాచింపుమురా ఆ కరువైపోయెను కలిలో ప్రేమ, కలుషితమాయెను ఈ నరసీమ. కరువైపోయెను కలిలో ప్రేమ, కలుషితమాయెను ఈ నరసీమ. జగతికి జాగృతి చేసిన ప్రేమ, జగతికి జాగృతి చేసిన ప్రేమ. జనులను బ్రోచిన అతని ప్రేమ. యాచింపుమురా ఆ ఆ రాతిని నాతిగా చేసిన ప్రేమ, గీతను ధాత్రికి నొసగిన ప్రేమ. రాతిని నాతిగా చేసిన ప్రేమ, గీతను ధాత్రికి నొసగిన ప్రేమ. జాతి సమైక్యత చాటిన ప్రేమ, మస్తుల గతులను మార్చిన ప్రేమ. యాచింపుమురా ఆ యాచింపుమురా ప్రేమను నీవు, యాచకునిగా మెహరు సన్నిధిలో. ప్రేమావతారుడు మెహరుడు, ప్రేమను పెంచే ప్రియతముడు. యాచింపుమురా ఆ ఆ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ, అందరికి జై బాబా. జై బాబా అండి, జై బాబా. చాలా మంచి సంకీర్తన శ్రీనివాసరావు గారు రాసినందుకు శ్రీనివాసరావు గారికి, ఈ గీత రచన చేసిన చిత్తరంజన్ గారికి కూడా, తర్వాత పాడిన వారు మీరు మంచి పాట అందించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. జై బాబా. నెక్స్ట్ శారద గారు జాయిన్ అయినట్టున్నారు. శారద గారు చిన్న సంకీర్తన చేయరా మీరు? జై బాబా, జై బాబా. జై బాబా, జై బాబా. చిన్న చేయాల? జై బాబా. చిన్న సంకీర్తన చేయండి, టైం ఎక్కువ లేదు అందుకోసం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట,
ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా ఏ కోర్కెలీడేరా కావ్యదల చిక్కినా అన్ని చింతలు మెహరు చింతనలో అన్ని చింతలు మెహరు చింతనలో ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, రామకృష్ణుల సొగసు రవళించి వెలసెను, దేవుని కరుణ జలమై వర్షించెను, క్రీస్తు రూపము మరల కన్నులకు దోచెను, క్రీస్తు రూపము మరల కన్నులకు దోచెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట, ప్రేమ సాగరు మెహరు సందేశములము, ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదో ఎంత కమ్మనిదో ఈ మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा माँ. థ్యాంక్ యూ మెహర్ మాయ్ గారు. జై బాబా, జై బాబా. నిజంగానే మీరు కూడా అంతే కమ్మగా పాడి వినిపించారు బాబాకి. బాబాకి కూడా ఎంత సంతోషంగా ఉన్నారో ఏంటో తెలియదు కానీ ఇంకా నెక్స్ట్ స్పీచ్ లోకి వెళ్ళిపోదాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు రామచంద్రన్ గారు స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. తర్వాత రాజేంద్ర గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా మెహర్ మాయ గారు, అందరికి జై బాబా. జై తను బయట బాబా. కొన్ని విషయాలు గుర్తున్నవి నేను చెప్తాను మన టూర్ గురించి. ఓకే ఓకే ఓకే. జై బాబా. జై బాబా. మీరు 8:25 వరకు కూడా మీరు చెప్పండి. సరే 10:25 కూడా చెప్పండి. జై బాబా. జై బాబా. హైదరాబాద్ నుండి 151 మంది 150 సుమారు అందరూ 10వ తారీఖున అండమాన్ చేరుకున్నారు. పోర్ట్ బెయిర్ సిటీలో అందరికీ హోటల్స్లో రూమ్స్ బుక్ చేశారు. 10, 11, 12 తేదీలలో సైట్ సీన్కు తీసుకువెళ్ళారు. 13, 14 2 రోజులు ఆంధ్ర అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో బాబా సహవాస్ కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ఘనంగా జరిపించారండి. అక్కడి వారు కూడా ఎంతో హరినాథ్ వారి కొలీగ్స్ కూడా సహకారం చేశారు. చాలా ఘనంగా జరిపించారు. అక్కడి పిల్లలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించారు. పోయిన రోజు 10వ రోజు అనుకో
అండమాన్ ఈ తర్వాత సెల్యులార్ జైలు చూపించారండి. అక్కడ ఎంతో మంది అమరవీరుల గాథలు తెలిపారు, షో చూయించారు. 2వ ప్రపంచ యుద్ధం జపాన్ పరిపాలించిన విధం ఇదంతా ఒక షో ద్వారా చూయించారు. 3 రోజులు బీచ్ అక్కడ ఇక్కడ చూయించి 2 రోజులు చాలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదంతా హరినాథ్ గారు దంపతులు చాలా 10-11 మేము వెళ్ళిన నుండి మళ్ళీ అందరినీ ఒక రోజు వెనక ముందు 3 రోజులు బయలుదేరారండి. అందరినీ అక్కడి వరకు సాగనంపి చాలా సహకరించారు. అంత దూరంలో అంత ఘనంగా జరుపుకోవడము బాబావారి ఇచ్చ ప్రకారమే జరిగింది. పోర్ట్ బేలరు పురవీధులలో 1 గంట పాదయాత్ర ఊరేగింపు కూడా చాలా చక్కగా జరిగింది. మధ్య మధ్యలో రామకృష్ణయ్య గారు కూడా అక్కడి ప్రజలకు చక్కగా మధ్యలో ఆపి బాబా గురించి చెప్పుతూ ఊరేగింపును జరిపించారు. మొత్తం మీద బాబావారు అక్కడ ఉండి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఎవరికి ఏమాత్రం లోటు రాకుండా వసతి కల్పించారు. అప్పుడు 1942లో బ్రిటిష్ వనిత బాబా గారిని ఆహ్వానించిన విషయము అప్పుడు ఆహ్వానించారు. కానీ బాబా ఏదో కారణాల వల్ల అప్పుడు వెళ్ళలేదు. ఆ విషయాల గురించి రామకృష్ణయ్య గారు మనకు అండమాన్ ట్రిప్ కన్నా ముందే వర్చువల్ సహవాసులో వివరించారు అందరికి. అప్పుడు బాబా వెళ్ళలేదు, కానీ ఆ 1942లో వేసిన బీజం ఇప్పుడు బాబా వారు మొలకెత్తించారేమో అనిపిస్తుంది. లేకుంటే అంత దిగ్విజయంగా అంత దూరంలో ఆ కార్యక్రమాన్ని జరుపుకునే వాళ్ళం కాదు. శ్రీకాకుళం యువి రమణమూర్తి గారు ఒక స్కిట్ చేశారు, చాలా బాగుంది. అందులో బాబా పాత్ర జయశ్రీ గారు వేశారు. రామకృష్ణయ్య సార్ గ్రూప్ కూడా ఒక చక్కని స్కిట్ నిర్వహించారు. మెహరాబాద్ వెళ్ళినందుకే ఎంత ఆధ్యాత్మిక లాభం కలుగుతుందో దాని విషయంలో ఒక స్కిట్ నిర్వహించారు. 2 పార్సీ యాత్రికులు 2 భార్యాభర్తలు మెహరాబాద్ వెళతారు. అప్పుడు బాబా ఏకాంతవాసంలో ఉండి వారికి దర్శనం ఇవ్వలేదు. అయినా వారికి ఎంతో కొంత ఆధ్యాత్మిక లాభం కలుగుతుందని బాబా తెలిపారు. దీని గురించి ఒక స్కిట్ నిర్వహించారు. ఒక యోగి కూడా దర్శనానికి వెళతాడు. అక్కడే బాబా నామం చేసుకుంటూ తెల్లవాళ్ళు అక్కడే ఉంటాడు. బాబా కొండపై నుంచి దిగి వచ్చి ఆ యోగికి దర్శనం కలలో ఇస్తారు. ఈ స్కిట్ రామకృష్ణయ్య సార్ వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు. 150 మందికి కూడా పాటల అవకాశము, స్పీచ్ల అవకాశము 2 రోజులు అందరికి ఎవరికి రాలేదు అనకుండా అందరికీ చాలా చక్కగా లభించింది. ప్రతి ఒక్కరు స్టేజ్ మీద పాట మాట ఏదో ఒక రూపకంగా అందరూ పాల్గొన్నారు. 15వ రోజున కొంతమంది, 16వ రోజున కొంతమంది, 17న సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరిని 2 భార్యాభర్తలు ఎయిర్పోర్ట్కి వచ్చి సాగనంపారు. వాళ్ళు హరినాథ్ గారు వాళ్ళ భార్య గారు. అందరికన్నా వెనుక సుబ్రహ్మణ్యం గారు అయితే అందరికన్నా ముందు వెళ్ళి అందరికన్నా వెనుక వచ్చారు. అక్కడ ఉన్న బాబా లవర్ ఒక్కడే హరినాథ్ గారి ఫ్యామిలీయే. అయితే వీరందరికీ మన సుబ్రహ్మణ్యం గారు, రామకృష్ణ గారు అందరు సపోర్ట్ అందించి చాలా చక్కని కార్యక్రమం చేశారండి. భోజనాలకు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ నుండి రాత్రి డిన్నర్ వరకు ఎలాంటి లోపుటు లేకుండా చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. ఇది ఏదో ఆషామాషి కాదు. మనం అక్కడ ఇంత పెద్ద ఘనంగా జరుపుకోవడము అది బాబావారి ఇచ్చ. మళ్ళీ వీళ్ళు మనస్ఫూర్తిగా నిస్వార్థంగా చేసిన సేవ. మొత్తం మీద బాబావారు అప్పుడు వెళ్ళలేనందుకు ఇప్పుడు ఈ విధంగా అందరికన్నా ముందే అండమాన్ వెళ్ళి మనందరినీ ఆహ్వానించారు. చక్కగా కార్యక్రమం జరిపించుకున్నారు.
జై బాబా. ఒక్క నిమిషం మాయ గారు, నేను ప్రిపేర్ అయ్యి ఉండలేదు, బుక్ తీసుకుంటా. జై బాబా అండి. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. జై బాబా అప్పన్న. మీరు బాగానే కవర్ చేశారు. ఇంకా కొంచెం ఒకటి మర్చిపోయారు మీరు. అక్కడ అంతకు ముందు బాబా ప్రేమికుడు విజయవాడలో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి మేహర్ బాబా పాదరక్షలు ఇచ్చారు, పాదుకలు ఇచ్చారు. ఆ పాదరక్షలు అది అండమాన్లోనే అక్కడ ఆయన ఉన్నట్ట. కానీ ఆయన వీళ్ళు కనుక్కుందాం అనుకునేటప్పుడు అతను బాబాలో జాయిన్ అయిపోయారని తెలిసింది. అక్కడ వాళ్ళకి ఎవరికి అతను ఆచూకీ తెలియలేదు. లేకపోతే ఆ పాదరక్షలు కూడా దొరికేవి. మనం అక్కడ పాదరక్షలు కూడా దర్శనం చేసుకునే వాళ్ళము. బాబా పంపించారట. బాబా పాదరక్షలు పంపించారు. బాబాకు బదులుగా పాదరక్షలు ఇచ్చి పంపించారు. రాముడు గనక భరతుడికి పాదుకలు ఇచ్చినట్టుగా ఆయనకి ఇచ్చి పంపించారు. ఆ పాదరక్షలు దండం పెట్టుకోవడానికి పోతున్నారా అని అడిగారట చాలా మంది. మనం అండమాన్ పోతున్నామంటే అదొక ఇంపార్టెంట్ విషయం అనమాట. తర్వాత మీరు చాలా బాగా కవర్ చేశారని బాగా చెప్పారు. ఇప్పుడు మీరు బుక్ రీడింగ్ లో మీరు చేసుకోండి, మేము మధ్యలోకి వచ్చాను. జై బాబా. క్యారీ ఆన్. చెప్పండి మీరు చెప్పండి. జై బాబా. ఒక్క నిమిషము. జై బాబా అండి అందరికి. మా వారు ఇప్పుడు టైంకు ఫోన్ చేసి జైన్ గమ్మన్నారు, అందుకే నేనేం ప్రిపేర్ లేదు. సారీ, సహకరించాలి. ఇప్పుడు బుక్లో నుండి ఒకటి స్వాగతం చదువుతున్నాను. తోట ధనపతిరావు నాయుడు. డాక్టర్ ధనపతిరావు నాయుడు 1940వ దశకంలో బాబాను దర్శించుకున్నారు. మెహర్ బాబాని తెలుగువారికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన ప్రతీతి. బాబా నవజీవనంలో ఉండగా 1950లో మహాబాలేశ్వరులో ఏర్పాటు చేసిన సమావేశం, 1951లో జూబ్లీ హిల్స్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. డాక్టర్ ధనపతి ఆహ్వానం మేరకు 1953లో బాబా ఆంధ్రాలో పర్యటించారు. డాక్టర్ ధనపతికి మరో జన్మంటూ లేదని ప్రకటించారు. బాబా 1970వ దశకంలో ఇర్విన్ లక్ సోదరులు జరిపిన వీడియో ఇంటర్వ్యూలో డాక్టర్ ధనపతి బాబాతో తనకు గల అనుభవాల గురించి చెప్పిన అనేక అరుదైన విషయాలను ఇకపై ఆయన మాటల్లోనే చదువుకుందాం. ధనపతి గారు చెప్తున్నారండి. నా పేరు డాక్టర్ తోట ధనపతిరావు నాయుడు, మెహర్ నిలయం, గాంధీనగర్, కాకినాడ. నేను తొలిసారిగా మెహర్ బాబా గురించి 1942లో తెలుసుకున్నాను. అంతక్రితం అంటే 1941 డిసెంబరు 1వ రోజున తెల్లవారుజామున 4-5 గంటల నడుమ శ్రీ కుసుమ హరినాథ్ బాబా నాకు కలలో కనిపించారు. ఆయన తన శిష్యులతో పరివేష్టితులై ఉన్నారు. నన్ను ఆయన ఎదుట కూర్చోమన్నారు. అలా కూర్చున్న తరువాత ఆయన నా చేతిపై ఏదో రాశారు. ఆయన ఏం రాశారో నాకైతే అర్థం కాలేదు. ఆ తర్వాత నాతో మాట్లాడుతూ నేనొక గొప్ప డాక్టర్ని అవుతాను అని అన్నారు. డబ్బులున్న వారికి, పేదవారికి సమానంగా వైద్యం చేస్తానన్నారు. నాకు గొప్ప అదృష్టం త్వరలో కలిసి రానుందని దీవించారు. నేనొక గొప్ప ఆధ్యాత్మిక గురువును కలుసుకుంటానని జోస్యం చెప్పారు. ఆ గురువు నీకు సర్వస్వం అవుతాడని అన్నారు. కుసుమ హరినాథ్ చెప్పిన మాటలన్నింటినీ నా డైరీలో రాసుకున్నాను. ఇది జరిగిన 3 రోజులకు అనుకోకుండా ఏబి ఫర్దం రాసిన ద పర్ఫెక్ట్ మాస్టర్ అనే గ్రంథం చదివాను. ఆ తర్వాత మెహర్ బాబా బెంగళూరులో ఉన్నారని తెలిసింది. దాంతో బాబా కార్యదర్శి
ఆదికే ఇరానీకి ఉత్తరం రాశాను. బాబా దర్శనం ఇప్పించమని ఆ లేఖలో నేను కోరాను. అయితే ప్రస్తుతం బాబా దర్శనం కుదరదని, ఆయన విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నారని ఆది జవాబిచ్చారు. అయితే ఆదికే ఇరానీ బాబా సాహిత్యం, కొన్ని పుస్తకాలు, ఫోటోలు, మ్యాగజైన్లు పంపారు. ఆ దరిమిల బాబా దర్శనం కోరుతూ నేను ఆదిజీతో పలుమార్లు ప్రత్యుత్తరాలు రాశాను. ఎలాగైనా బాబాను దర్శించుకోవాలని తహతాలాడాను. నేనెంతో తొందరపడ్డాను. ఆ రోజు అంత ఆలస్యం అవడం భరించలేకపోయాను. నేను బాబాను దర్శించుకోవాలని ఆతృతగా ఉంటే మీరెందుకు అడ్డుపడుతున్నారని ఆదిని ప్రశ్నించాను. ఇలా చాలా రోజులు గడిచాయి. మెహర్ బాబాకు నీ గురించి బాగా తెలుసు. బాబాతో నీకు ఎన్నో జన్మల సంబంధం ఉందని ఆది లేఖ రాశాడు. బాబా నామస్మరణలో గడపమని, బాబా సాహిత్యం బాగా చదవమని సూచించారు. ఈ సమయంలోనే నన్ను మెడికల్ ఆఫీసర్గా పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంకు పోస్టు చేశారు. నేను అక్కడ పనిచేస్తుండగా బాబా జన్మదిన ఉత్సవాలకు హాజరు కావలసిందిగా మద్రాసు నుండి జస్టిస్ సంపత్ అయ్యంగారు ఆహ్వానం పంపించారు. నేను మద్రాసుకు వెళ్ళాను. సంపత్ అయ్యంగారు నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చారు. మెహర్ బాబా సాక్షాత్తు ఈ యుగ అవతారుడు, భగవంతుడు అని చెప్పారు. బాబా గురించి తెలుసుకున్న నేను ఎంతో అదృష్టవంతుడినని అన్నారు. ఆ తర్వాత బాబా దర్శనం కోసం అలహాబాద్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరవ్వమని ఆదికే ఇరానీ లేఖ రాశారు. ఆ తదుపరి ఆ కార్యక్రమం రద్దు చేశామని తంతి పంపారు. అలా ముంబై, మెహరాబాదులలో ఏర్పాటు చేసిన దర్శన కార్యక్రమాలకు రమ్మనమని చెప్తూనే వెనువెంటనే ఆ కార్యక్రమాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. మళ్ళీ ఇది నాకెంతో చికాకు తెప్పించింది. బాబాపై కోపం కూడా వచ్చింది. ఇదేమి చోద్యం అనిపించింది. ఆ దరిమిల 1947 ఏప్రిల్ 3న మద్రాసులో సైదాపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబా వారిని దర్శించుకోవలసిందని బాబా వారి నుండి టెలిగ్రామ్ వచ్చింది. బాబా వారి ఆదేశాల ప్రకారం నా భార్య పిల్లలతో మద్రాసు వెళ్ళాను. బాబా దర్శన సమయంలో మేం క్యూలో బాబా ఎదుటగా నిల్చున్నాము. బాబా అంత దూరం నుండి నన్ను చూసి గుర్తుపట్టారు. నన్ను ముందు వరుసలోకి రమ్మనమని సంజ్ఞ చేశారు. బాబా ఎదుటగా కూర్చోమన్నారు. అయితే నా భార్య, పిల్లలు వెనుకనే ఉన్నారే అనుకున్నాను. ఈ ఆలోచన నా మనస్సులోకి వచ్చిందే తడువుగా సర్వజ్ఞుడైన మెహర్ బాబా వారిని కూడా ముందుకు రమ్మని పిలిచారు. అవతారుని దివ్య దర్శనం మాటల్లో వర్ణించలేను. ఎంత అందంగా ఉన్నారో కదా అనిపించింది. వేదికపై శేషతల్పశాయి మాదిరి ఆసనం ఏర్పాటు చేశారు. కోటి దివ్య కాంతులీనుతూ ఎంతో ప్రకాశవంతంగా ఉన్నారు అవతారుడు. ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి అన్నట్లు బాబా నాకేసి చూస్తూ నీవు నా హృదయంలో ఉన్నావని సంజ్ఞలు చేశారు. నా కళ్ళ వెంబడి కన్నీరు ఏకధారగా ప్రవహిస్తుంది. నేను ఏడుస్తున్నానా అనిపించింది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియలేదు. నా భార్య పిల్లలకేసి చూస్తే వారి కళ్ళు కన్నీటితో నిండు కుండల్లా ఉన్నాయి. ఆ తరువాత బాబా నాకు ఒక కమలా పండు ప్రసాదంగా ఇచ్చారు. దాన్ని నన్ను పూర్తిగా తినమన్నారు. నా భార్య పిల్లలు కూడా కమలా పళ్ళు ప్రసాదంగా బాబా ఇచ్చారు. ఆ తర్వాత సుమారు నెల రోజులు నేను మద్రాసులోనే ఉన్నాను. ఆ రోజుల్లో నాకు ప్రతి క్షణం, ప్రతి ఒక్కరిలో, ముష్టివాడిలో సైతం బాబా వారి దివ్య రూపం సుమారు 2 వారాల పాటు కనిపించింది. ఆ సమయంలో నేను పేదల కోసం సుమారు 500 దాకా ఖర్చు చేశాను. ఆ తర్వాత మద్రాసు నుండి నేను తిరుపతి వెళ్ళాను. ఎందుకంటే తిరుపతిలో నా స్నేహితుడు, బాబా ప్రేమికుడు ఒకడు ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నారు. ఆయన కోసం తిరుపతి వెళ్ళాను.
తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు విగ్రహంలో సాక్షాత్తు దివ్యావతారుడైన మెహర్ బాబా కనిపించారు. దాంతో నాకు మెహర్ బాబా పట్ల నమ్మకం మరింత దృఢమైంది. 1950 అక్టోబర్ 16న నన్ను మహాబలేశ్వర్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాల్సిందని ఆహ్వానించారు. బాబా నవజీవనంలో ఉన్న సమయం అది. ఆ ఒక్కరోజు ఎంపిక చేసిన కొంతమంది ప్రేమికులను మహాబలేశ్వర్కు పిలిపించారు. నాకు ఆ అదృష్టం కలిగింది. ఆ సమయంలో బాబా నన్ను పిలిచి ఆంధ్రాలో బాబా నామ వ్యాప్తికి కృషి చేయమని ఆదేశించారు. తాను తప్పక త్వరలో ఆంధ్రాలో పర్యటిస్తానని, నీ కోరిక తీరుస్తానని హామీ ఇచ్చారు. నేను అప్పటికే తెలుగులో బాబా జీవిత చరిత్రపై క్లుప్తంగా ఒక కరపత్రం తయారు చేశాను. ఆ చిత్తు ప్రతిని ఆశీర్వదించమని ప్రింట్ చేయించడానికి అనుమతి కోరాను. బాబా ఆ చిత్తు ప్రతినిధి ఆదికి ఇవ్వమన్నారు. ఆదిని పరిశీలించమన్నారు. ఆ తర్వాత వారం రోజులకు కరపత్ర ప్రచురణకు బాబా అనుమతి ఇస్తూ ఆదేశాలు పంపారు. అలాగే నవజీవన ఘట్టంలో భాగంగా 1951లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఏర్పాటు చేసిన 3 రోజుల సమావేశానికి కూడా నన్ను ఆహ్వానించారు. ఆ 3 రోజులు బాబా సన్నిధిలో సిద్ధలక్ష్మి గారు జై బాబా టైం అయింది. ఇది 10:32 జై బాబా. ప్యారా కంప్లీట్ చేస్తానండి. సగం అయింది కదా, చిన్నగా ఉంది ప్యారా అంతే. నవజీవన ఘట్టంలో భాగంగా 1951లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఏర్పాటు చేసిన 3 రోజుల సమావేశానికి కూడా నన్ను ఆహ్వానించారు. ఆ 3 రోజులు బాబా సన్నిధిలో ఆనంద డోలికలలో ఓలలాడాను. బాబా వారిచ్చిన మనోన సందేశాలన్నీ ఆలకించే భాగ్యము నాకు లభించింది. జై బాబా అండి. తోట ధనపతిరావు గారి స్వయంగా కలిగిన అనుభవాలు ఇంకా ఉంది కానీ సమయం అయిపోయింది. జై బాబా. బాబా మీకు ఇంత మంచి విషయాల్ని మాకు అందరికీ కూడా చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అండమాన్ అందరినీ కూడా అండమాన్ కూడా తీసుకెళ్ళిపోయారు ఒక మారు. అందరం మేము కూడా మీతో వెళ్ళి వచ్చేసాము ఇప్పటికి. అలాగే అయితే నేను ఫస్ట్ మా వారు ఉండే ఇంట్లో టైంకు బయటకు వెళ్ళిండ్రు. నాకు ఫస్ట్ చెప్పలేదు. ఇక కొంచెం ముందుది వెనకది ముందుదైంది. సారీ, క్షమించాలి. నో ప్రాబ్లం. అది అవన్నీ బాబా చూసుకుంటారు, మనం ఏం చెప్పక్కర్లేదు. జై బాబా అండి. మొత్తం మీద అండమాన్ లో కూడా అంత ఘన విజయంగా కార్యక్రమం జరిగింది అంటే బాబా వారి ప్రజెన్స్ అక్కడ ఉంది. తాను ముందు అక్కడ వెళ్ళి అక్కడ ఉండి చేయించుకున్నారు బాబా. చాలా చాలా ఘనంగా జరిగిందండి. జై బాబా. జై బాబా. జై బాబా. రాజేంద్ర గారు హారతి చేయవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమో ఆనంద స్వరూపం, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమో ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం, మెహర్ బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మా ఇహము పరము,
నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ శరణములే శరణం శరణం నీ శరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరా నీరా అంజలితోనే మా మనసుల్లో నీకు హారతి చేశాము మౌన స్వరూప మెహర్ బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే. జై బాబా అండి, ధన్యవాదాలు. జై బాబా. మెహర్ బాబా చేయండి. మంచి ఆర్తి పాట పాడి వినిపించినందుకు, బాబాకి ఆర్తించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ బాబా నన్ను ముందర క్షమించాలని కోరుకుంటున్నాను. 5 నిమిషాలు లేట్ అయింది కొంచెం. తర్వాత మీరందరూ కూడా నాకు అంత సహకారం అందించినందుకు మీకు అందరికీ కూడా జైబాబాలు. తర్వాత నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముందరగా ముచ్చలేకపోయాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరు మీద. జై బాబా అంటే అందరికీ జై బాబా. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపు మళ్ళీ 9:30కి తర్వాత మా సాయంకాలం 7 గంటలకి అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా.